హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటి అంటే సీతాకోకచిలుక గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుకగా ఎలా మారుతుంది అన్నది ఒక ఉపాధ్యాయుడు వాళ్ళ స్టూడెంట్స్ కి చెప్తాడు. ఈ ప్రాసెస్ లో ఒక గూడు నుంచి గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారే ప్రాసెస్ తను తన రెక్కల్ని ఆడిస్తూ గొంగళి పురుగు అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తుంది. సో ఆ ప్రాసెస్ లో మీరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ చూడండి, దానికి సహాయం చేయాలని ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చేసి తను వెళ్ళిపోతాడు. స్టూడెంట్స్ అందరూ అది గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక ప్రాసెస్ చూడడానికి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ అవుతుంది అన్నమాట. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారుతుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే తనకు పెళ్ళిళ్ళు ఆడుకుంటూ అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అవి చూస్తున్న స్టూడెంట్స్ అందరూ ఒక స్టూడెంట్ చేస్తారు అంటే అది కష్టపడుతుంది అని చెప్పేసి ఆ గూడ్ల నుంచి ఆ గొంగళి పురుగు ఏదైతే ఉందో దాన్ని బయటకు అలా తీయడం వల్ల ఏం జరుగుతుందంటే అది కొద్దిసేపటికి చచ్చిపోతుంది. సో ఈలోపు ఉపాధ్యాయుడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి అడిగినప్పుడు స్టూడెంట్స్ కొంతమంది చెప్తారు ఇలా జరిగింది, తనకి హెల్ప్ సహాయం చేస్తారు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఏం చెప్తాడు అంటే అది గొంగళి పురుగు నుంచి సీతాకోకగా మారే ప్రాసెస్ లో తన రెక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటుంది. స్ట్రాంగ్ చేసుకుంటూ తను ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి అన్నది నేర్చుకుంటుంది. అలా చేయలేకపోవడం వల్లే అది చనిపోయింది అని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇది మన లైఫ్ లో ఎలా ఉంటుంది? సో మనం అనుకుంటాం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎదుటి వ్యక్తి ఏదో అంటున్నాడని ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి ఏదో చిన్న చిన్న ఛాలెంజెస్ వచ్చినా లేకపోతే ఒకళ్ళు సహాయం చేస్తారని వెయిట్ చేసినా కూడా మన ప్రయత్నం ఏదైతే ఉందో అది సగంలోనే ఉంటుందండి. సో మీ పేరెంట్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు హెల్ప్ చేసినా కూడా అది మధ్యలోనే ఉంటుంది. అదే ప్రయత్నం మీరు చేసుకుంటూ మీకు వచ్చిన ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేస్తూ ఆ వచ్చిన ఛాలెంజెస్ నుంచి మీరు నేర్చుకుంటూ ముందుకు వస్తే మీ లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది. సో మీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంటుందండి. సో ఆ గొంగళి పురుగుని తన కింద ఆ గుడిలో నుంచి తీయకపోతే తను రెక్కలు ఆడిస్తూ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేసేది. అవునా కదా? సో మీ లైఫ్ కూడా అలాంటిదే. సో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చెప్పేసి ఆలోచించకండి. మీ లైఫ్ ని మీరు మాత్రమే మార్చుకోవాలి. మీ లైఫ్ ని మీరు మాత్రమే చేంజ్ చేసుకోవాలి. సో అలాంటి లైఫ్ మీకు కావాలి అనుకున్నప్పుడు ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో వచ్చే ఆటుపోటుని ఎదుర్కోండి. అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.